తెలుగు ఫిలిం హీరోయిన్స్ నేవెల్ ఈ షోన్ కంటిన్యూస్లీ అని భరద్వాజ్ రంగన్ కామెంట్ వేసిండు. జననాయకన్ రివ్యూలా మనకు సంబంధం కూడా లేదు అసలు మన తెలుగు ఇండస్ట్రీకి ఆ రివ్యూతో. సంబంధం లేదంటే భగవంత్ కేసరి సినిమా రీమేకే జననాయకన్. కాకపోతే ఇంకా ఆ సినిమాని తీసుకొని పోయి నచ్చిన పొలిటికల్ స్టాన్సెస్ వేసి తీసిరంట. నేను రివ్యూలోనే నేను సినిమా చూడలేదు, చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఈ మధ్య రీమేక్లు ఎవరు చూడట్లేదు. ఓటీటీలలో సినిమాలు వస్తున్నాయి కాబట్టి మనం ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తున్నాము. రీమేక్లు అసలుకే చూడట్లే. అది మన బాలయ్య సినిమా మనం ఆల్రెడీ చూసేసినాం. పాయింట్ ఏంటంటే మెయిన్గా ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంది సినిమాలో అనేదాన్ని అంటే ఇట్లా అట్రాక్టివ్గా చెప్పనీకే మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ నేవల్ చూపిస్తాం కదా అంటే నాకు కూడా తెలియదు మరి అంత కంటిన్యూస్గా చూపిస్తున్నామని భరద్వాజ్ రంగన్ చెప్పేదాకా. అంటే ఇక తెలుగు సినిమాలు అయ్యే ఉంటాయి. అంటే మరి బాహుబలి నుంచి వచ్చింది, ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చింది. అంటే ఆ సినిమాలు నాకు అదే అర్థం కాదు. అంటే మనము గ్లోబల్ సినిమాలు తీస్తున్నాం, పుష్ప తీసినాము, పుష్ప 2 తీసినాం. అంటే నెక్స్ట్ లెవెల్ సినిమాలు తీస్తుంటే ఇట్లా వచ్చి ఇట్లా ఫేమస్ క్రిటిక్ ఇప్పుడు వీళ్ళ చేసే ఇంటర్వ్యూలు ఇవన్నీ మనం కూడా చూస్తుంటాం కదా, మనం కూడా ఎంకరేజ్ చేస్తాం కదా. ఇక మన సినిమాల మీద జోకులు వేసి అంటే మరి దీనికి రీజన్ ఏంటంటే జననాయకన్ బాధని మన క్రిటిక్స్ అందరు చెప్పారు, రాడ్ అంటారు. మళ్ళీ అది రీజనా లేకపోతే ఏం రీజనో తెలియదు. కానీ భరద్వాజ్ రంగన్ లాంటి క్రిటిక్ ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తారు సినిమా రివ్యూలు ఇచ్చేటోళ్ళు ఎవరైనా. ఆయన ఇట్లాంటి కామెంట్లు చేయడము మన వ్యూస్ గురించా ఏందనేది నాకు తెలియదు. కానీ మరీ గలీజ్ అసలు ఇది ఇంత అంటే ఎంత చీప్ కామెంట్ అది. ఓకే జననాయకన్ సినిమాకి రివ్యూ ఇస్తున్నావు, నువ్వేమని అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్రెస్ లెవెల్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అసలు? సంబంధం లేదు కదా. సంబంధం లేని దగ్గర రావడం ఏంది అసలు? మళ్ళా అసలు ఏందో అసలు. అంటే ఇది మరీ ఎక్స్ట్రీము. సంబంధం లేని దగ్గర తెలుగు ఇండస్ట్రీకి ఇన్ని చీప్గా ఏదో డైలాగ్ అనేసేయాలి అంటే కామెంట్ అలా చూడరు. ఈ పర్టికులర్ డైలాగు 3:57 58 సెకండ్స్ దగ్గర వస్తుంది జననాయకన్ రివ్యూలో. కానీ ఒక ఇండస్ట్రీ మొత్తం ఇట్లాంటి సినిమాలు తీస్తుంది అని పోట్రేయడం మాత్రం చాలా తప్పు.